అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. కాంచీపురం వైభవం. కామాక్షి అమ్మవారి ఆలయం కటాక్షం ఒక దర్శనం జీవితానికి దిశ మారుస్తుంది. కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు, తల్లి సంకల్పమే ప్రధానం. ఇదే గొప్ప విశేషం. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుంచే తల్లి పోషిస్తుంది. అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించుకోవచ్చు. ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు దర్శనమిస్తాడు. ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా బజాయింపుతో అందరినీ తెలియజేస్తాడు. కామాక్షి తల్లి ఆలయంలో అరుప లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. కామాక్షి తల్లిని అర్చించిన తర్వాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరుప లక్ష్మీ తల్లికి ఇచ్చి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది. మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరుప లక్ష్మీ తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనం అవుతుంది. కాత్యాయని దేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత్ లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచుముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై అగుపిస్తాయి. కామాక్షి దేవి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండరి మహారాజు శివుడికి నంది ఎలానో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామాక్షి. అమ్మ ధ్యానంలో శోకాపహంత్రి సతం అని దివ్య వాక్కు గురించి వర్ణన ఉంది. ఎవరైతే సతతం మనఃశుద్ధితో అమ్మని ధ్యానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది. భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెప్తుంది. కావున భక్తులెల్లరూ కామాక్షి తల్లిని దర్శించి అమ్మ దీవెనలు అందుకోండి. కామాక్షి అమ్మ కరుణ నేత్రాల మహిమ. ఒకప్పుడు కాంచీపురంలో తీవ్రమైన క్షామం వచ్చింది. వర్షాలు లేవు, పంటలు పండలేదు. ప్రజలు ఆకలితో అలమటించసాగారు. భక్తులందరూ కలిసి అమ్మ పాదాల వద్ద వేడుకున్నారు. అమ్మ, నీవే మా ఆశ్రయం. అప్పుడు కామాక్షి తల్లి లోక కళ్యాణం కోసం తన నేత్రాలను మూసుకుంది. కామ మరియు అక్షి కోరికలతో చూడని కన్నులు. అమ్మ ధ్యానంలో లీనమైన క్షణంలోనే ఆకాశం మేఘాలతో నిండిపోయింది. మంచు వానల వర్షం కురిసింది. నదులు పొంగాయి. భూమి పచ్చబడింది. ప్రజల కష్టం తొలగిపోయింది. అప్పుడే దేవతలు అన్నారు, ఈ అమ్మ కళ్ళల్లో కామం లేదు, కేవలం కరుణ మాత్రమే ఉంది. అందుకే ఈమె కామాక్షి. అప్పటి నుంచే బాధలో ఉన్న వారిని ఆదుకునే తల్లి, కన్నీరు పెట్టుకున్న భక్తుణ్ణి వెంటనే కాపాడే అమ్మ అని మనశుద్ధితో ప్రార్థించే వారిని వదలని దేవి అనే పేరు సంపాదించుకుంది. ఇందుకే ఇప్పటికీ భక్తులు అంటారు, కామాక్షి అమ్మను నిజమైన మనసుతో కొలిస్తే అమ్మ కటాక్షం తప్పక కలుగుతుంది. ఇది కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయంకు సంబంధించిన గాథ. అమ్మ మాటే వేదం, కామాక్షి కరుణలీల. ఒకప్పుడు కాంచీపురంలో ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. అతనికి శాస్త్రాలపై అపార జ్ఞానం, కానీ భక్తి మాత్రం తక్కువ. అతడు అన్నాడు, దేవతలు ఉంటే ప్రత్యక్షంగా చూపించాలి, లేదంటే ఇవన్నీ ఊహలే. ఈ మాటలు అమ్మ చెవిన పడ్డాయి. ఒకరోజు అతడు ఆలయంలోకి వచ్చి కామాక్షి తల్లిని చూసి కూడా తల వంచలేదు. అప్పుడు అమ్మ అంతరంగంలో ఇలా అనుకుంది, జ్ఞానం ఉంది, వినయం లేదు. ఇతనికి నా కరుణ అర్థమయ్యేలా చేయాలి. ఆ రాత్రి పండితుడికి తీవ్రమైన కంటి నొప్పి మొదలైంది. చూసే శక్తి క్రమంగా తగ్గిపోయింది. వైద్యులు చేతులెత్తేశారు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది, తాను అవమానించిన కామాక్షి తల్లి. వెంటనే అతన్ని కామాక్షి అమ్మవారి ఆలయంకి తీసుకొచ్చారు. అమ్మ ముందు పడి ఏడుస్తూ ఇలా అన్నాడు, అమ్మ, అహంకారంతో నీ మహిమను అనుమానించాను, నన్ను క్షమించు తల్లి. ఆ క్షణమే గర్భగుడిలో దీపం ఒక్కసారి జ్వలించింది. పూజారి ఇచ్చిన తీర్థం కళ్ళపై వేసుకోగానే అతనికి మళ్లీ చూపు వచ్చింది. అక్కడే అతడు భూమిపై సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడట, ఇక నా జ్ఞానం నీ పాదాల సేవకే అమ్మా. అప్పటి నుంచి అతడు జీవితాంతం అమ్మ భక్తుడిగా మారిపోయాడు. అందుకే పెద్దలు చెప్తారు, కామాక్షి తల్లి దగ్గర అహంకారం కరిగిపోతుంది, అశ్రద్ధ భక్తిగా మారిపోతుంది, కన్నీరు కరుణగా మారిపోతుంది. సారాంశం ఏమిటంటే, అమ్మను పరీక్షించకూడదు, అమ్మను అవమానించకూడదు. అమ్మను నమ్మితే జీవితం మారిపోతుంది. భక్తుడి కన్నీరు అమ్మ కటాక్షం. ఒకసారి కాంచీపురంలో ఓ పెద్ద బ్రాహ్మణుడు ఉండేవాడు. రోజు అమ్మ దర్శనానికి వచ్చేవాడు. కానీ ఇంట్లో తీవ్ర దారిద్ర్యం, తినడానికి అన్నం కూడా లేని స్థితి. ఒకరోజు ఆలయంలో అమ్మ ముందు కూర్చొని కన్నీళ్లతో ఇలా అన్నాడు, అమ్మ, నిన్నే నమ్ముకున్నాను, ఇంకా నాకెవ్వరూ లేరు. ఆ రోజు అతనికి పూజారి ప్రసాదంగా కొంచెం కుంకుమ ఇచ్చాడు. ఆ భక్తుడు ఆ కుంకుమను ఎంతో భక్తితో నుదుటిపై పెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి అమ్మ అతని స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా చెప్పిందట, రేపు ఉదయం ఆలయం వెనుకున్న అస్వస్థ వృక్షం దగ్గరికి వెళ్ళు. మరుసటి రోజు అతను అక్కడికి వెళ్ళగానే భూమిలో మెరిసే ఒక చిన్న బంగారు పాత్ర కనిపించింది. అది తీసుకొని అమ్మకు సమర్పించాడు. అమ్మ
కటాక్షంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దారిద్ర్యం పోయింది, గౌరవం వచ్చింది, కుటుంబం సుఖపడింది. అప్పటి నుంచి భక్తులు నమ్మకం పెట్టుకున్నారు. కామాక్షి తల్లి ముందు నిజమైన మనసుతో ఏడ్చిన వారిని అమ్మ ఎప్పటికీ వదలదు. అందుకే పెద్దలు అంటారు, కన్నీరు అమ్మకు చేరితే కరుణ తప్పక దిగి వస్తుంది. ఒకసారి కాంచీపురంలో అమ్మ దర్శనం జన్మ జన్మల పుణ్యం. కరుణామయి కామాక్షి అమ్మవారి ఆలయం, అమ్మ కటాక్షం ప్రతి భక్తుడి జీవితంలో వెలుగులు నింపాలని ప్రార్థిస్తూ జై కామాక్షి మాత. ఓం శ్రీ మాత్రే నమః.